మీ ఇంట్లో డాగ్స్ కి మంచిగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళని నోరు లేని జీవులు కదా, మన నోరు ఇచ్చి మనం కాపాడుకోవాలా. డాగ్ ఎంత ఎమోషనల్ అంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయింటారు. బాగా చూసుకోండి, చాలా ఇష్టంగా పెంచుకుంటారు. ఎందుకంటే ఆ బాధ ప్రతి డాగ్ ఓనర్ కి అయితే తెలుసు. ఏమున్నా మంచి చోట చూపించుకొని మంచిగా పెట్టుకోండి. నేను చెప్పాల్సింది ఒకటే, మీ అందరూ నాకు ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ చేసి డాగ్ తెచ్చుకొని చాలా సార్లు చెప్పినారు. నేను దాంట్లోకి అయితే ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడైతే చెప్పాలనుకుంటున్నా. నాకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి కదా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు, చాలా మా ఇంట్లో ఇట్లా సఫర్ అయినారు. నేను ఎందుకు తీసుకురావడం లేదంటే డాగ్ కూడా ఒక రీజన్ ఉంది. మా ఇంట్లో చాలా సఫర్ అయినారు మామ, నేను ఎందుకు అబద్ధం చెప్పాలా. నాకన్నా ఇష్టపడింది మా ఇంట్లో. నేను లేనప్పుడు, నేను పండుకున్నప్పుడు కూడా బయట తీసుకుపోయి తిప్పిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు, చూసుకున్న వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు. అందుకే వాళ్ళ కోసమన్నా నేను కొంచెం గ్యాప్ ఇచ్చి, ఎంత సపోర్ట్ చేస్తున్నారో, ఎంత లవ్ చేస్తున్నారో. కానీ నేనైతే ఏదో ఒక రోజు తెచ్చుకుంటా అని ఇప్పుడైతే చెప్తున్నా. కానీ కొంచెం టైం పడుతుంది. కొంచెం నాకు కూడా మనసు ఉంది కదా, ఆ మనసు కొంచెం అతుక్కుపోయిన తర్వాత తెచ్చుకుంటాను. దీనిలోకి కూడా చెప్పినా కదా, దీనిలోకి తోడు అప్పుడు తెచ్చుకుంటా, దీనిలోకి తోడు పెడతా అని. దీనిలో కూడా తోడు తెస్తా. చాలా సపోర్ట్ చేసినారు, చేస్తూనే ఉండండి, నేను తీస్తూనే ఉంటాను. మీరు చూస్తూనే ఉండండి, సరేనా? ఉంటా మరి.